ఈరోజు మంచి ఎండలు. మే నెల అయింది, జూన్ నెలలోకి వచ్చాం. 2వ తారీఖు. ఇది ఒక రాష్ట్రానికి ఒక చీకటి రోజు, జీవితంలో మరిచిపోలేని రోజు, మరవకూడని రోజు కూడా. ఏదైతే ఆ రోజు ఒకసారి గుర్తు చేసుకుని మళ్లీ రాష్ట్ర నిర్మాణానికి పునరంకితం కావాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను అర్థం చేసుకోగలుగుతాను మీ కష్టాలు. శారీరకంగా శ్రమ ఉంటుంది, మంచి ఎండ. అయినా కూడా మీరు ఒకసారి చూస్తే అన్ని రాష్ట్రాలు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. దేశం స్వాతంత్ర దినాన్ని కూడా జరుపుకుంటాం. అదే సమయంలో మనం జరుపుకునేది నవ నిర్మాణ దీక్ష చేసి రాష్ట్ర అవతరణ జరిగిన సందర్భంగా మనకు జరిగిన నష్టాన్ని ఒకసారి నెమరు వేసుకుని మళ్లీ రాష్ట్ర పునర్నిర్మాణానికి, దేశ అభివృద్ధికి పునరంకితమయ్యే రోజని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చీకటి రోజే కాకుండా మనం పడరాని అవమానాలు పడ్డాం, అన్యాయం జరిగింది. అది జరిగిందని ఇళ్లలో పడుకొని బాధపడితే మనం సాధించగలిగింది ఏదీ లేదు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే కొన్ని దేశాలు మనకు ఆదర్శం కావాలి. ఈరోజు జపాన్ ఉంది. 2వ ప్రపంచ యుద్ధంలో పూర్తిగా ధ్వంసం అయిపోయి బూడిదగా మారిపోయిన రోజులు. ఆ తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు ఆ దేశంలో పుట్టిన వాళ్ళు గుడ్డిగా పుట్టడం, కుంటి వాళ్ళుగా పుట్టడం, ఇలాంటి సమస్యలు కూడా వచ్చాయి. కానీ ఆ దేశంలో ఒక స్ఫూర్తితో ముందుకు పోయారు, కష్టపడ్డారు, దేశ నిర్మాణానికి పాటుపడ్డారు, అచంచలమైన అభివృద్ధి సాధించగలిగారు. అదే సమయంలో జర్మనీ కానీ ఇంకా చాలా దేశాలు ఇలాంటి సమస్యలు ఫేస్ చేశాయి. ఫేస్ చేసిన తర్వాత వాళ్ళ శ్రమతో, వాళ్ళ తెలివితేటలతో, వాళ్ళ కష్టంతో వాళ్ళు బ్రహ్మాండంగా పైకొచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మనం కూడా మన చరిత్ర ఒకసారి గుర్తుపెట్టుకుని మళ్లీ భవిష్యత్తు కోసం మనం పునరంకితమయ్యే రోజు ఈ జూన్ 2వ తారీఖు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి. తెలుగు జాతికి ఎంతో విశిష్టత ఉంది, చరిత్ర ఉంది. అయినప్పటికీ కూడా స్వాతంత్రం రాకమునపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో, అంటే ప్రస్తుత తమిళనాడు చెన్నైలో ఉండేవాళ్ళం. మనమందరం రాజధానిగా చెన్నైగా పెట్టుకుని ఆ రోజు బ్రిటిష్ వారి పాలనలో ఉన్నాం. తర్వాత కూడా 3 సంవత్సరాలు అక్కడి నుంచి పరిపాలన సాగించాం. అదే సమయంలో పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని ఆ రోజు పోరాటం చేశాడు, ప్రాణ త్యాగం చేశాడు. అప్పుడే మనకు రాష్ట్రం, తెలుగు వారికంటూ ఒక రాష్ట్రం వచ్చింది. ఆ రోజు మనందరం కూడా చెన్నై నుంచి అప్పులు లేవు గాని కట్టుబట్టలతో కర్నూలుకు వచ్చాం. ఎన్నో సంవత్సరాలు చెన్నై అభివృద్ధి కోసం పనిచేశాం. ఆనాటి మెడ్రాస్ కోసం పనిచేశాం. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చాం, కర్నూలుకు వచ్చాం. మళ్ళీ తెలుగు వాళ్ళు ఆలోచించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ రాష్ట్రం ఆ రోజు తెలుగు వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే బలం ఉంటుందని భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం మొట్టమొదటిసారిగా నాంది పలికింది ఆనాటి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కలయిక. 3 సంవత్సరాల తర్వాత మీరు హైదరాబాద్కి వెళ్ళాం. ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి ఏ రోజు రాష్ట్ర అవతరణ రోజని. కొంతమంది వివాదాలు సృష్టిస్తున్నారు. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు మనం ఒకసారి 1953లో అక్టోబర్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి కర్నూలు రాజధానిగా ఉన్నాం. అదే సమయంలో నవంబర్ 1వ తారీఖున 1956లో
హైదరాబాద్ అదే మరిగా ఆంధ్రప్రదేశ్ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డాం. మళ్ళీ జూన్ 2వ తారీఖు 2014లో హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్గా 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇష్టం ఉన్నా లేకపోయినా కొత్త రాష్ట్రం వచ్చింది జూన్ 2వ తారీఖు. ఇబ్బందులున్నాయి, చాలా ఇబ్బందులు జరిగాయి. నేను ముందే చెప్పాను, అడుగడుగున ఇక్కడుండే ప్రజానీకానికి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి అన్యాయం జరిగింది, అవమానం జరిగింది, ఘోర పరాభవం కూడా. అది తలుచుకుంటేనే ఇప్పటికి కూడా మనం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం. ఆ రోజు మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, ఇదే ప్లేస్లో ఆందోళనలు జరిగాయి. నేను అందుకని ఈ విజయవాడలో ఎక్కడైతే ఆందోళన జరిగాయో అదే ప్లేస్లో నవ నిర్మాణ దీక్షకు శ్రీకారం చుట్టాం. దానికి కారణం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం మొత్తం ఒక ఊరు కాదు, అన్ని గ్రామాల్లో, అన్ని టౌన్లో ఎక్కడైతే ఆందోళన చేశారో అక్కడే నవ నిర్మాణ దీక్ష తీసుకోమన్నాను. ఇక్కడే అశోక్ బాబు గారు ఉన్నారు, ఎన్జిఓ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ రోజు ఎన్జిఓ నాయకులు ఉన్నారు, చాలా గట్టిగా పోరాడారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ రోజు నాయకత్వం ఇచ్చారు, గట్టిగా పోరాడారు. ప్రజలైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చారు, లాయర్లు ముందుకొచ్చారు, వీరోచితంగా పోరాడారు. డాక్టర్లు వచ్చారు, కుల సంఘాలు వచ్చాయి, వివిధ కులాలు వచ్చాయి, మతాలు వచ్చాయి. అందరూ కూడా సమైక్యమయ్యారు. ఒక అభద్రతా భావం వచ్చింది. రాష్ట్రం విడిపోతే మేమేమవుతాం? కనీస పిల్లల్ని చదివించుకుంటామా? మాకు పింఛన్లు వస్తాయా? 58 సంవత్సరాలు కష్టపడ్డాం. ఈరోజు కట్టుబట్టలే కాకుండా అప్పులతో వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఏమవుతుందని ప్రతి ఒక్కరూ బాధపడే పరిస్థితి వచ్చింది. అయితే కాంగ్రెస్ నాయకులు, ఢిల్లీలో ఉండే నాయకులకి ఆ రోజు కనికరం కలగలేదు. మన మీద దుర్మార్గంగా ప్రవర్తించారు, ధర్నాలు పెట్టారు, నిరవధిక నిరాహార దీక్ష చేశారు, ప్రజా జీవితాన్ని స్తంభింపజేశారు. ఒక్కసారి ఆ ఆందోళన గుర్తు చేసుకుంటే ఎక్కడికక్కడ లక్షల మంది, ఒక పిలిపిస్తే లక్షల మంది రోడ్డెక్కి ఆందోళన చేశారు. మీరు ఎక్కడికక్కడ చేశారు. అది నేను ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను. అదే మరిగా వివిధ ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ ప్రచారాలు వచ్చినా ఢిల్లీ పెద్దలకి, ఆనాటి పెద్దలకి కనికరం కలగలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీతో సమానంగా నేను కూడా పోరాడాను. ఆ రోజు చూస్తే 2 రాష్ట్రాలకు న్యాయం చేయండి, ఎవరికి అన్యాయం చేయొద్దండి. ఒక కుటుంబంలో 2 పిల్లలుంటారు, విడిపోవలసి వచ్చినప్పుడు సమాన న్యాయం చేయండి. ఈ 2 ప్రాంతాలకు అన్యాయం చేయొద్దండి, ఇది మంచిది కాదు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి. పెద్దరికంతో ఇద్దరిని ఏం చేయాలో న్యాయం చేయమని పదే చెప్పాను. ఒక పక్క 21 జిల్లాల్లో నేను కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ యొక్క అవినీతి కుట్ర రాజకీయాలపైన ఆందోళన చేశాను, మీటింగ్లు పెట్టాను, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాను. అదే మరిగా మీరు చూస్తే జరిగే అన్యాయం 8 రోజులు 8 వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేశాను. జరగబోయే ఇబ్బందులన్నీ ఆ రోజు చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో కరువు ఉంది, అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతుందని అందరూ భయపడే పరిస్థితి. తక్కువ వర్షపాతం దేశంలో పడే 2వ జిల్లా అనంతపురం జిల్లా. ఆ విషయం చెప్పాను. దేశంలో ఎక్కువ తుఫాన్లు వచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దివిసీమ దగ్గర నుంచి నిన్న హుదూద్ సైక్లోన్ వరకు అనేక తుఫాన్లకు నిలయం ఆంధ్రప్రదేశ్ అని చెప్పాను. అదే మాదిరిగా మేమందరం కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాం. ఈరోజు మీరందరూ కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు
ఇలాంటి సిటీ నిర్మాణం చేసుకోవాలంటే 20 ఏళ్లు పడుతుంది. 5 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతుందంటే ఆనాటి మంత్రి జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ అయితే ఎంతైనా ఇస్తాం, ఢిల్లీ కంటే బ్రహ్మాండమైన నగరం నిర్మాణం చేస్తామని కథలు చెప్పారు. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి గతానికి వెళ్ళాలి. ఆ రోజు చేసిన విషయాలు మీరు చూస్తే బిల్లు పంపించారు. ఆ బిల్లు ఏ విధంగా పంపించారంటే యుద్ధ విమానంలో బిల్లు వచ్చింది. మామూలుగా గంటకు ఒక ఫ్లైట్లో వస్తా ఉంటే ఆ ఫ్లైట్లో పంపించకుండా యుద్ధ విమానంలో పంపించి ఎక్కడికక్కడ ఫోటోలు వేసి బిల్లు వస్తా ఉంది అసెంబ్లీకి. అది కూడా యుద్ధ విమానంలో వస్తా ఉందంటే నేను ఆ రోజు చెప్పాను, యుద్ధ విమానంలో కాదు పంపించాల్సింది, ప్రశాంత వాతావరణం నెలకొల్పాలి. మన మధ్య విద్వేషాలు కాదు రెచ్చగొట్టాల్సింది. ఇది ఒక సున్నితమైన సమస్య. ఈ సమస్యని సామరస్యంగా పరిష్కారం చేయండి, పెద్ద మనుషులు పెట్టుకోమని చెప్పాను. ఆ రోజు నేను ప్రతిపక్ష నాయకుడిని, 9 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా పనిచేశాను. అలాంటి వ్యక్తి నేను ఒక మాట చెప్పాను, నా మీద కోపం ఉంటే, నేనంటే మీకు ఇష్టం లేకపోతే ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఆందోళన చేసిన వ్యక్తులున్నారు, ఉద్యమాలు నడిపే వ్యక్తులున్నారు, వాళ్లతో కమిటీ పెట్టుకోండి, ఇద్దరితో సంప్రదింపులు చేయండి. సంప్రదింపులు చేసి ఎవరికి అన్యాయం జరగకుండా మీరు న్యాయం చేయమని ఆ రోజు నేను కోరా. పెడచెవిని పెట్టారు, లెక్క పెట్టుకోలేదు. యుద్ధ విమానంలో బిల్లు పంపించడం, ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు అడుగుతా ఉంటే ఆనాటి పార్లమెంట్ సభ్యులు గాని మంత్రులు గాని ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు అడుగుతా ఉంటే అక్కడ ఒక వార్ రూమ్ పెట్టారు. దాని పేరే వార్ రూమ్ అని అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. నేను అడిగాను, ఎవరి మీద యుద్ధం చేస్తారు మీరు, ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తారు, ఇది సబబా మీకు, ఇది న్యాయమా మీకు అని అడిగాను. కానీ ఆ దానికి కూడా సమాధానం చెప్పలేదు. నేను ఆ రోజు మీరు చూస్తే అన్ని రాష్ట్రాలకు వెళ్ళాను, తమిళనాడుకి వెళ్ళాను, అక్కడ ఉండే 2 పార్టీలు కలిశాను. ఆ రోజు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధిని, ఇద్దరిని, ఒక పక్క జయలలిత ముఖ్యమంత్రి, కరుణానిధి ప్రతిపక్ష నాయకుడు, వారిని కూడా కలిశాను. వెస్ట్ బెంగాల్కి వెళ్ళాను, అక్కడ మమతాను కలిశాను. ఢిల్లీలో జాతీయ నాయకులు కలిశాను. మహారాష్ట్రకి వెళ్ళాను, శివసేన అధ్యక్షులు కలిశాను. ఇంకో పక్క పంజాబ్లో బాదల్ గారిని అందరినీ కలిసి చెప్పాను. నేను అడిగింది ఒకటే అడిగాను, నేనేం అన్యాయం అడగడం లేదు, మీరు విభజన చేయాలనుకుంటే సమన్యాయం చేయండి, లేదనుకుంటే తెలంగాణను మెప్పించమని ఆ రోజే చెప్పాను. దీన్ని లెక్క పెట్టుకోకుండా పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చారు. ఆ రోజు జరిగిన పార్లమెంట్లో నేను కూడా అక్కడే ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉంటే అక్కడికి వెళ్ళాను. దీని మీద అందరిని కలుస్తూనే ఉన్నాను. మా రూమ్ పక్కన అద్వానీ రూమ్, ఆయన రూమ్లోకి వెళ్ళాను, సహాయం చేయమని అడిగాను. అప్పుడే ఒక చీటీ వచ్చింది, నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం. డోర్లన్నీ క్లోజ్ చేశారు, టీవీ బంద్ చేశారు, బిల్లు ప్రవేశపెట్టారని చెప్పి ఒక చీటీ వచ్చింది. అది వస్తానని నేను అద్వానీ గారితో అడిగాను, ఎంత అన్యాయం ఇది, ఎంత దుర్మార్గం, ఇది న్యాయమా, మీరే చెప్పమని అడిగితే ఇది అన్యాయమని ఆయన కూడా లోపలికి వెళ్ళారు. అర్ధ గంటలో బిల్లు పాస్ చేశారు. 20 నిమిషాలే ఒకరినొకరు పొగుడుకొని ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరినీ నియంత్రణ చేసి బలవంతంగా కూర్చోబెట్టి అవసరమైతే మన వాళ్ళని కొట్టి బిల్లు పాస్ చేసుకున్నారంటే ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. అది జరిగిన రాద్ధాంతం. ఆ తర్వాత మీరు చూస్తే ఎంత కక్ష మన మీద అంటే జూన్ 2వ తారీఖు ఇటలీ స్వాతంత్ర దినోత్సవం రోజు. అది అంటే ఇటలీకి స్వాతంత్ర దినోత్సవం, మనకొక చీకటి రోజు. ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. ఎందుకు మీకు ఈ బుద్ధి కలిగింది? ఎందుకు తెలుగు ప్రజలంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటే
ప్రజలంటే ఎందుకు ఇంత కక్ష కలిగిందని నేను అడుగుతున్నా. ఎందుకు మీరు ఈ విధంగా చేశారని అడుగుతున్నా. ఒక పక్క రాజకీయ ప్రయోజనాలు, రెండోది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా వాళ్ళ కళ్ళల్లో సింహ స్వప్నంగా ఉంటుంది ఆయన చేసిన పోరాటాలు. దీనితో చాలా దారుణంగా ప్రవర్తించారు, అన్యాయంగా ప్రవర్తించారు. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి. మనకు రాజధాని లేదు, పట్టణ ప్రాంతంలో ఉండే నివాసం ఉండే ప్రజలు తక్కువ, వ్యవసాయ ఆధార రాష్ట్రం, ఇండస్ట్రీస్ లేవు, అదే మరిగా సరైన కాలేజీలు కానీ ఇన్స్టిట్యూషన్స్ లేవు, అదే మరిగా హాస్పిటల్స్ లేవు, ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. ఆ సమయంలో మన యాత్ర ప్రారంభించాం. నేను మొదటి రోజుల్లో మీరు చూశారు, నేను హైదరాబాద్ లో ఉండడానికి 10 సంవత్సరాలు మనకు వెసులుబాటు ఇచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, నేను హైదరాబాద్ లో 10 సంవత్సరాలుంటే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది, భవిష్యత్తు ఉండదు, కష్టమైన నష్టమైన ఈ గడ్డ పైన పరిపాలన చేయాలని నేను నేరుగా ఇక్కడికి వచ్చి విజయవాడలో నా పరిపాలన ప్రారంభించాను. అది కూడా ఎక్కడి నుంచి అంటే మొదటి రోజు బస్సులో, నా ఆఫీసు నా బస అన్ని బస్సే, అక్కడి నుంచి ప్రారంభించా. కసి ఉంది, పట్టుదల ఉంది, ఏదైనా చేస్తామని ఆత్మవిశ్వాసం ఉంది, అదే నడిపించింది. అక్కడి నుంచి మీరు చూస్తే మొదటి రోజుల్లో ఆఫీసర్లు హైదరాబాద్ నుంచి రావాలి సమీక్షలకి, మళ్ళా సమీక్ష అయినాక హైదరాబాద్కు పోవాలి, ఎందుకంటే ఆఫీసు కూడా లేదు. ఇంకో పక్క ఇక్కడ రావడం పోవడం 2 రోజులు, 1 గంట మీటింగ్కి 2 రోజులు ప్రయాస, మళ్ళా పోవడానికి రావడానికి ఖర్చులు, 2 ఆఫీసులు. అయినా పర్వాలేదు, తాత్కాలిక ఇబ్బందులు ఉంటాయి తప్ప ఇక్కడి నుంచే రావాలని చెప్పి అనుకున్నాం. ఆ రోజు మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, రాజధాని ఎక్కడ రావాలని చెప్పకుండా దానిపైన కూడా ఒక కమిటీ వేశారు, శివరామకృష్ణయ్య కమిటీ. ఆ శివరామకృష్ణయ్య గారు ఊరూరికెళ్ళి మీకు రాజధాని కావాలన్నా, మీకు రాజధాని కావాలంటే అందరూ కూడా రాజధాని కావాలన్నారు. ఏ ఊరికి పోతే ఆ ఊర్లో రాజధాని కావాలని. ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించండి. హేతుబద్ధత లేని విభజన చేశారు. ఆ తర్వాత మన మధ్యలో చిచ్చు పెట్టడానికి కూడా ప్రయత్నం చేశారు, పొట్టగొట్టి చిచ్చు పెట్టడం. ఇది దుర్మార్గమైన కార్యక్రమం. నేను ఆలోచించాను, ఎక్కడ రాజధాని పెట్టాలంటే చర్చ చేశాను. కడాన నేను ఆలోచించింది, అందరికీ సమాన దూరంలో రాజధాని ఉండాలి, సముచితమైన ప్రదేశంలో ఉండాలని, విజయవాడ గుంటూరు మధ్యలోనే రాజధాని ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని నేను నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో ప్రకటించాను. దానికి కూడా తంతు చాలా మంది అడ్డుపడ్డారు, జరగనేకుండా చేయాలని చూశారు. నేను ఒకటే చెప్పాను, ఒక సున్నితమైన సమస్యని జటిలం చేయాలనుకున్నప్పుడు ఒక కఠిన నిర్ణయం తప్ప, గట్టిగా నిర్ణయం తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదనే ఉద్దేశంతో నేను ఆ రోజు ఆ నిర్ణయం చేశాను. ఆ రోజు నేను ఆ నిర్ణయం చేయకపోయి ఉంటే ఇంకా అన్ని ప్రాంతాలు గొడవబడి మనలోనే అనైక్యత వచ్చి భవిష్యత్తులో కుక్కరి జింపిన విస్తరిగా తయారైపోయేది. అక్కడి నుంచి మన దగ్గర భూమి లేదు, భూమి లేకపోతే ఎంత సారవంతమైన ప్రదేశం ఇది. 1 ఎకరా చూస్తే మంచి పంటలు వస్తాయి. అందుకనే నేను ఒక పిలిపిచ్చాను, రైతులు ముందుకు రండి, ఇద్దరికి ఉపయోగపడుతుంది. ల్యాండ్ పూలింగ్లో ఇమ్మంటే చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా 33,500 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లు ఇచ్చి ఉదాత్తంగా రైతులు ప్రవర్తించారు. వాళ్లకు లాభం వచ్చింది. ఈరోజు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ సముచితమైన నిర్ణయం కోసం, మీ సహకారం కోసం, మీ త్యాగ నిరతి కోసం. అక్కడి నుంచి మనం
ప్రారంభించాం. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకున్నాం. నేను ఆ రోజు ఆలోచించాను. నరేంద్ర మోడీ గారు ఒక పిలుపిచ్చారు హైదరాబాద్లో. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంటారు. మీరు కూడా ఆలోచించండి. దేశం భ్రష్టు పట్టింది. కలిసి పనిచేసి దేశాన్ని కాపాడుకుంటాం. మీరు కూడా సహకరించమని ఆయన ఒక పిలిపిస్తే దానిపై నేను కూడా ఆలోచించి మనం కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, దేశం కూడా భ్రష్టు పట్టింది. ఈ సమయంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరాం. అంత మునుపు కూడా చేరాం. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 6.5 సంవత్సరాలు 29 మంది ఎంపీలున్నా ఆ రోజు నేను పదవులు ఆశించలేదు. ఒకే మాట చెప్పాను, మాకు పదవులొద్దు, మేము మీకు సహకరిస్తాం, దేశం కోసం మీరు పనిచేస్తున్నారు, మా రాష్ట్రానికి సహాయం చేయండి, మీకు అండగా ఉంటామని ఆ రోజు మనం సహకరించాం, ముందుకు పోయాం. దానివల్ల రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. నిన్న కూడా నేను పదవుల కోసం ఆశించలేదు. దేశం బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు అవసరం, రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం అవసరం. కష్టాల్లో ఉన్న ఈ ప్రభుత్వానికి అన్ని విధాల సహకారం అవసరం ఉంది. దానిపైనే మనం పొత్తు పెట్టుకున్నాం. నేను నరేంద్ర మోడీ గారు రాష్ట్రం అంతా తిరిగాం, 4-5 మీటింగులు తిరిగాం. ప్రజలకు ఒక నమ్మకం కలిగించాం. అభద్రతా భావాన్ని పోగొట్టడానికి మేము అండగా ఉంటాం, మీరు భయపడద్దండి, భవిష్యత్తు ఉంటుంది, కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ప్రధానమంత్రి గారు చెప్పడం, నేను కూడా మీకు ఒక అభయం ఇచ్చాను. నా అనుభవం, నా తెలివితేటలు, నా కష్టం మీకోసం ఉపయోగిస్తా, మీరేం భయపడద్దండి. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మనకు అన్యాయం చేశారో మనమందరం కూడా సమిష్టిగా కష్టపడి కసిగా అదే మరి కక్షతో పనిచేద్దాం, సమిష్టిగా ముందుకు పోదాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి ఎవరైతే మన పొట్టగొట్టారో వాళ్లే మనలో చూసి అసూయపడే విధంగా, బాధపడే విధంగా చేస్తామని పిలిపించాను. అదే ఈ రోజు నిరూపించగలుగుతున్నాం. ఇది నాకెంతో ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన పొట్ట కొట్టిన వాళ్ళు ఏమయ్యారని నేను అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్లో అడ్రస్సే లేదు, ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాలేదు. మళ్లీ చెప్తున్నా మీ అందరికీ, మనకు ద్రోహం చేసిన పార్టీ, ఎన్నో సంవత్సరాలుగా మనం అంతా ఆ పార్టీని బలపరిచాం. 2004 నుంచి 2014 వరకు అన్ని ఎంపీ సీట్లు గెలిపించి ప్రభుత్వాలు ఇస్తే మన పొట్టగొట్టారంటే మీలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో తిరుగు కోలుకోని విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా పార్టీకి సహకరించినా రాష్ట్రానికి నష్టం చేసే వ్యక్తులు అవుతారు. మీరు మనిషి అన్నాక ఒక పట్టుదల ఉండాలి. ఈ రోజు మీరందరూ త్యాగాలు చేస్తున్నారు. దేనికోసం త్యాగాలు చేస్తున్నారని అడుగుతున్నాను. నేను కష్టపడుతున్నాను, ఎవరి కోసం కష్టపడుతున్నానని అడుగుతున్నాను. ఈ రోజు మన విషయం మనం ఒకసారి ఆలోచిస్తే 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు కష్టపడి పనిచేశాం. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి బాగా చేయగలిగాం. జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ లో కూడా నెంబర్ 1 వచ్చాం. ఇన్ని కష్టాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ జాతీయ అవార్డులు కానీ మనకే వచ్చాయి. అయినప్పటికీ తలసరి ఆదాయం ఇప్పుడు చూస్తే దక్షిణ భారతదేశంలో 5వ స్థానంలో ఉన్నాం. మొదటి స్థానం కేరళ ఉంది,
రెండో స్థానం కర్ణాటక ఉంది, దాంతో సమానంగా తెలంగాణ ఉంది. నాలుగో స్థానం తమిళనాడు ఉంటే మనం 5వ స్థానంలో ఉన్నాం. మనం అసమర్థులమా, చేతగానోళమా, మనకు తెలివి లేదా? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. కానీ ఆనాటి పాలకుల యొక్క నిర్ణయాల వల్ల కొన్ని రోజులు చెన్నైలో, కొన్ని రోజులు కర్నూలులో, కొన్ని రోజులు హైదరాబాద్లో ఉండి మనం నష్టపోయాం. ఆ నాయకులు చేసిన అసమర్థ పాలన వల్ల, దోపిడీ రాజకీయాల వల్ల కూడా నష్టపోయాం. కడాన మీరు చూస్తే మన పొట్టగొట్టి ఈరోజు మనందరం కూడా రోడ్లు పడేసే పరిస్థితికి వచ్చాం. అందుకే బైఫర్కేషన్ యాక్ట్ ఉంది, విభజన చట్టం. విభజన చట్టంలో కొన్ని పెట్టారు. ఎందుకంటే ఆ రోజు భయపడి ఇవి కూడా పెట్టకపోతే చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో కొన్ని పెట్టారు. అదే సమయంలో ఆనాడు పార్లమెంట్లో ఉండే బీజేపీ దీనివల్ల లాభం ఉండదు, హైదరాబాద్ అయితే ఆర్థిక నగరం, ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది, అలాంటప్పుడు ఈ రాష్ట్రం మళ్ళా ఆర్థికంగా కోలుకోవాలంటే మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అడిగారు. అది కూడా బిల్లో పెట్టలేదు. 5 ఏళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా మీరు చూసిన తర్వాత 14వ ఆర్థిక సంఘం ఒకటి చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా చేస్తున్నాయి. మనకు వచ్చిన నష్టాన్ని పూరించడానికి ఆ రోజు మీరు చూస్తే డెఫిసిట్ ఫైనాన్స్ కింద కొంత డబ్బులు ఇచ్చారు. మన ప్రయాణం మొదటి సంవత్సరం మీరు చూస్తే 10 నెలలకు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్. ఆదాయం చూస్తే 58% జనాభా ఉండే ఆంధ్రప్రదేశ్ ఆదాయం 47%. 42% జనాభా ఉండే తెలంగాణ ఆదాయం 53%, 52 నుంచి 53%. తెలంగాణకు నేను వ్యతిరేకం కాదు. ఈ రోజు హైదరాబాద్ అభివృద్ధి అయిందంటే ఆ రోజు నేను ఇచ్చిన విజన్, నేను చేసిన కృషి తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, అభివృద్ధి కానీ అవన్నీ జరిగాయి. ఎవరి కోసం చేశానంటే తెలుగు జాతి కోసం చేశా, తెలుగు వారి కోసం చేశా. ఈరోజు ఇవన్నీ అక్కడ తెలంగాణ ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంది, అది మంచిది, నేను కాదనడం లేదు. అదే సమయంలో ఇక్కడ జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ అన్యాయాన్ని సరిచేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంటుంది. మీరు కష్టపడుతున్నారు, నేను కూడా శ్రమ చేస్తాను. బైఫర్కేషన్ యాక్ట్ లో మీరు చూసినప్పుడు 2 విధానాలు పెట్టారు. ఒకటి, బైఫర్కేషన్ వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి కొన్ని చట్టంలో కొన్ని నిబంధనలు పెట్టారు. ఒక విభజన జరిగిన తర్వాత ఆ విభజన వల్ల వచ్చేటివన్నీ కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలని అవి, ఇది చేస్తే ఇది అవుతుందని పెట్టారు. ఆ తర్వాత ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ఆ హోదా ఇస్తామని హామీ ఇచ్చి వదిలిపెట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల ఫైనాన్స్ కమిషన్ కానీ, దేశమంతా కూడా తీసేయడం కానీ, ఇలాంటి కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వలేము, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, ప్రత్యేక హోదాలో ఉండే అన్ని కూడా ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఇస్తామని వారు నాకు చెప్పినప్పుడు నేను ఆలోచించాను. పేరులో కాదు, సకాలంలో ఆర్థిక సహాయం కావాలి. ఈ రోజు ఆర్థిక సహాయం ఉంటే మనం తెలివిగా పనిచేసుకుంటే తొందరలో బయటపడతాం. అదే 10 ఏళ్ల తర్వాత వస్తే అవసరం లేనప్పుడు వచ్చినట్టు అవుతుంది. నేను అందుకని ఆ సహాయానికి ఒప్పుకున్నాను. అన్ని ఇస్తామని చాలా స్పష్టంగా ప్రజలకు కూడా చెప్పారు. అవన్నీ కూడా ఈరోజు సాధించడానికి మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే నేను
మనం ప్రమాణ స్వీకారం చేయలేదు. జూన్ 2వ తారీఖున మన ప్రమాణ స్వీకారం నరేంద్ర మోడీ గారు చేసింది మే 26వ తారీఖున చేశారు. మన రాష్ట్రం వచ్చిందే జూన్ 2వ తారీఖున. ఆ రోజు నేను ఒకే మాట అడిగాను. 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. పోలవరం ముంపు గ్రామాలు. ఆ మండలాలు అక్కడుంటే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది. పోలవరం సాధ్యం కాదు. కాబట్టి మీరు ఏమైనా చేయండి, ఆ మండలాలు మాకు ఇవ్వండి. మీరు ఆ మండలాలు మాకు ఇవ్వకపోతే ఈ పోలవరం రాదు. కాబట్టి అవసరమైతే నేను ప్రమాణ స్వీకారమే చేయను, నాకు ఈ పదవే వద్దని ఆ రోజు నిర్మోహమాటంగా చెప్పాను. ఆనాడు పార్లమెంట్ సమావేశాల కోసం కేబినెట్ మీటింగ్ పెడితే మొదటి మీటింగ్లో 7 మండలాలు మనకిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండి ఇది ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. తర్వాత బిల్ చేశారు. తర్వాత మీరు చూస్తే 100% పోలవరానికి డబ్బులు ఇస్తామని కేంద్రం ఒప్పుకున్నారు. మామూలుగా అయితే 90-10 ఇవ్వాల్సింది కాదు, 100% ఇస్తామని కూడా చెప్పారు. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్కి ఇంకా న్యాయం చేయాలి, మేము అండగా ఉంటాం, ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చూస్తామని పదే ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ మంత్రులు కూడా ప్రకటించారు. అవన్నీ కూడా సాధించుకునే దిశలో మనం ఉన్నాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని 11కు 9 వచ్చాయి. అవి కూడా ఇంకా డబ్బులు పెట్టాలి. మనం భూమి కూడా ఇచ్చాం. కష్టాల్లో ఉన్న 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని మనం ఇచ్చాం. వాళ్ళు కూడా ఇవన్నీ ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, పెట్రోలియం యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా బిల్లులో పెట్టి అవన్నీ కూడా మనకి ఇచ్చే పరిస్థితిలో వచ్చారు. నేను తప్పించుకోవడానికి కూడా ప్రయత్నం చేయలా. ఒకసారి మీరు చూస్తే దేశంలో రైతులు ఇబ్బందులు పాలయ్యారు. డాక్రా మహిళలు సమస్యల సుడిగుండంలో ఉన్నారు. అందుకే దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రుణ విముక్తి చేశాం. 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతుల కోసం. ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే మొన్నే ఉత్తరప్రదేశ్లో 1,00,000 రూపాయలు చేశారు. సన్నకారు చిన్నకారు రైతులకు చేశారు. తెలంగాణ ప్రభుత్వం 1,00,000 రూపాయలు చేసి అందరికీ చేశారు. మనం మాత్రం 1,50,000 చేసి 50,000 వన్ టైం సెటిల్మెంట్ చేసి మన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు పెట్టి 10% వడ్డీతో తిరిగిస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉండే అభిమానం, విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డాక్రా సంఘాలకు ఎక్కడా ఇవ్వాల దేశంలో. ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు ఇచ్చాం. మొత్తం కూడా 10,000 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, నా తోబుట్టువులు ఆనందంగా ఉండాలి, వాళ్ళు కూడా సుభిక్షంగా ఉండాలని ఇచ్చాం. ఉద్యోగస్తులు పోరాడారు. అందుకే ఫిట్మెంట్ పే స్కేల్స్ అయితే 43% ఇచ్చాం. 58 నుంచి 60 సంవత్సరాలు వయసును పెంచాం. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు కూడా భాగస్వాములు, అదే మరి టీచర్లు కూడా భాగస్వాములు. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. అదే సమయంలో అందరం కలిసి అవినీతి లేని ప్రభుత్వం, అదే మరిగా పేద ప్రజలకి, రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఎన్టీఆర్ భరోసా ద్వారా 1,000 రూపాయలు ఇస్తున్నాం. వికలాంగులకు 500 రూపాయలు ఇస్తున్నాం. దగ్గర మీరు చూస్తే 47 లక్షల మందికి ఉద్యోగస్తులకు ఎట్లయితే జీతాలు వస్తాయో పింఛన్లు కూడా మొదటి తారీఖున మీ ఇంటికి పంపించి మీ ఇంటి దగ్గర డబ్బులు ఇప్పించే ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్లో
అభద్రతా భావం ఉండకూడదని 5 లక్షల రూపాయలు వాళ్ళకు కూడా బీమా పథకం కింద డబ్బులు ఇస్తున్నాం. పాక్షికంగా వికలాంగులైతే 5 లక్షలు ఇస్తున్నాను. పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు, పాక్షికంగా అయితే 3,62,000, సహజ మరణం కోసం 30,000 ఇస్తున్నాం. రేషన్ 5 కేజీలు ఇస్తున్నాం. పిల్లల్ని చదివిస్తున్నాం. ఒకప్పుడు ఈ సమత చదువుకుంటే 5 ఏళ్లకు డబ్బులు వచ్చేది, 2 ఏళ్లకు వచ్చేది. ఇప్పుడు ఆ విధంగా కూడా నెలవారీగా ట్యూషన్ ఫీజుకి కానీ మెస్ ఛార్జెస్ కానీ నెలవారీగా ఇచ్చేసి పనికి శ్రీకారం చుట్టాను. పేదవాళ్ల కోసం బీసీల కోసం 10,000 కోట్లు సప్లాన్ కానీ, ఎస్సీల కోసం 9,800 కోట్లు సప్లాన్ కానీ, గిరిజనుల కోసం 3,800 కోట్ల రూపాయలు సప్లాన్ పెట్టి కడాన మైనారిటీస్ కి 750 కోట్లతో సప్లాన్ ప్లాన్ పెట్టి కడాన కాపుల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రాహ్మిన్స్ కూడా 95 కోట్లు పెట్టాం. అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకి ఈరోజు మీరు ఒకసారి చూస్తే 750 కోట్లు పెట్టి ఆ పేదవాళ్ళను కూడా ఆదుకోవాలి. పేదవాడు ఎక్కడున్నా పేదవాడే, ఆ పేదవాడిని ఆదుకోవాలని చెప్పి పెట్టాం. ఒక పక్క సమిక్షేమానికి పెద్దపీట వేశాం. రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ సొసైటీగా తయారు చేయడానికి, ఒక ఆరోగ్యం బాగుండడానికి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం. రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ధ్యేయంతో ముందుకు పోతున్నాం. నేను అందుకనే చెప్పాను, పోలవరం, అమరావతి నాకు 2 కళ్ళు. పోలవరం ఈ జాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. దీనివల్ల కరువు ఉండదు, అభివృద్ధి జరుగుతుంది. అందుకే సోమవారం పోలవారంగా మార్చి అనునిత్యం సమీక్షలు చేసి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే కానుక కరువు రహిత రాష్ట్రం, నీటి భద్రత. అదే సమయంలో అమరావతి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. ఎక్కడన్నా పోతే మీరు ఎక్కడి నుంచైనా వచ్చారంటే, మేము అమరావతి నుంచి వచ్చామంటే శభాష్ అనిపించే విధంగా అమరావతి డెవలప్ చేయాలన్నది నా ఆలోచన, నా ఆశయం. చాలా మంది దానిపైన కూడా విమర్శిస్తున్నారు. హైదరాబాద్ నగరం ఉంది, రాష్ట్రం నలుమూలల నుంచి అక్కడికి వెళ్లారు. వాళ్ళ ప్రతిభకు ఒక వేదిక. ఎవరైనా బాగా చదువుకుంటే ఉద్యోగాలకి, వ్యాపారాలు చేసుకోవడానికి ఒక వేదికగా తయారైంది. రేపు రాష్ట్రంలో అమరావతి 13 జిల్లాలు, శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇక్కడ పిల్లల్ని చదివించుకోవడం కానీ, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడం కానీ, వాళ్ళ ప్రతిభ చాటుకోవడానికి ఒక వేదికగా తయారు కావాలని నా ఆలోచన. అది చేస్తాం. అదే సమయంలో అన్ని నగరాలు అభివృద్ధి చేస్తాం. జిల్లాకు ఒక నగరాన్ని స్మార్ట్ సిటీగా తయారు చేస్తాం. విశాఖపట్నం తయారు చేస్తాం. ఇంకో పక్క తిరుపతి తయారు చేస్తాం. ఈరోజు మీరు చూస్తున్నారు విజయవాడ. ఒకప్పుడు విజయవాడ పరిస్థితి ఏంటి, ఈ రోజు విజయవాడ పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో విజయవాడ ఒక సుందరమైన నగరంగా మీరు చూడబోతున్నారు. బ్రహ్మాండమైన సిటీగా మీరు చూడబోతున్నారు. అది ఈ ప్రభుత్వానికి పట్టుదల. ఇలాంటివన్నీ చేసుకుంటూనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని, ఇండస్ట్రీ పెద్ద ఎత్తున రావాలని, ఆ రోజు హైదరాబాద్ని నేను ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేయాలని ఆలోచించాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమేమి ఉన్నాయో ఓనర్లు ఆలోచించాను. కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, అదే సమయంలో అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ అవకాశాలు మీరు చూస్తే సుదీర్ఘమైన తీర ప్రాంతం మన సొంతం. ఎప్పుడో మన వాళ్ళు అమరావతిని రాజధానిగా పెట్టుకుని
విదేశాలతో వ్యాపారాలు చేశారు శాతవాహనుల కాలంలో. అదే మన ప్రగతి. అలాంటిది ఇక్కడ పోర్ట్లన్నీ రావాలని, రోడ్లన్నీ బాగుండాలని, విమానాశ్రయాలు రావాలని, రైల్వే లైన్ బాగుండాలని, నీటిలో కూడా ఏదైతే ఉందో కాలువల్లో కూడా రవాణా సౌకర్యాలు ఒకప్పుడు చేశారు, అవి కూడా రావాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ని ఒక ఇండస్ట్రీస్ హబ్గా తయారు చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇప్పటికే చాలా వరకు కార్యక్రమాలు చేపట్టాం. ఇంకో పక్క రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని హంద్రి నీవా పూర్తి చేసి మడకశిర, కుప్పం, చిత్తూరుకు నీళ్లు తీసుకొస్తాం. గాలేరు నగరి ద్వారా కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరుకు కూడా నీళ్లు ఇచ్చి పూర్తిగా ఇచ్చేస్తాం. నీళ్లు ఇస్తే రాయలసీమలో బ్రహ్మాండంగా పంటలు పండిస్తారు. అన్ని పండ్ల తోటలు వస్తాయి. అలాంటి పనులకు అక్కడ శ్రీకారం చుడుతున్నాం. ఇంకో పక్క రాయలసీమ ఒక రోడ్డు వేస్తున్నాం. అది బెంగళూరు ఎక్స్ప్రెస్ వే కింద అనంతపురం కలిసే విధంగా స్ట్రైట్ రోడ్ వేసి దేశంలోనే ఎక్స్ప్రెస్ వేలో 3వ రోడ్డు కింద ఈ రోడ్డు వేయడానికి కేంద్రం కూడా ఒప్పుకున్నది. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కావాలంటే చేస్తామన్నాం. అవసరమైతే ఇద్దరం కలిసి ఆ డబ్బులు పెట్టుకుని, లేకుంటే కాదంటే మనమే కూడా ఇచ్చి ఆ రోడ్డు వేయించుకోవాలని మనం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన మొన్నే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా అనౌన్స్ చేశాను. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ విశాఖపట్నం వరకు వెళుతుంది. అక్కడి నుంచి మీరు చూస్తే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆ ప్రాంతమంతా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కరువు ప్రాంతాలని, వెనుకబడిన ప్రాంతాలను ఆదుకుంటాం. ఇంకో పక్కన మీరు చూస్తే అన్ని ప్రాజెక్టులు కుంటుపడిపోయి అవినీతి పాలైపోయి భ్రష్టు పట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. వంశధార పూర్తి చేస్తాం. వంశధార నాగావళి నదుల అనుసంధానం చేస్తాం. విజయనగరం, శ్రీకాకుళం భూగర్భ జలాలున్నాయి. ఎక్కువ వర్షపు నీళ్లు వస్తాయి. వర్షాపాతం ఎక్కువ అయినా కూడా ఇబ్బందుల్లో ఉంది. ఆ రాష్ట్రాన్ని, ఆ జిల్లాని బాగా చేస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే చింతలపూడి దగ్గర నుంచి మళ్లీ నేను ఆలోచించాను. గోదావరి నీళ్లు పెన్నాకు తీసుకుపోవాలని. గోదావరి నీళ్లు రాబోయే రోజుల్లో సంగం బ్యారేజ్ కూడా కనెక్ట్ చేసి పెన్నా, గోదావరి కలిపి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం. నేను మిమ్మల్ని కోరేది ఇవన్నీ చేసినప్పుడు నేను ఆలోచించింది, ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రావాలి. అనేక రకాలైన ఇండస్ట్రీస్కి అవకాశం ఉంది. మన పిల్లలు చదువుకొని విదేశాలకు వెళ్తున్నారు, వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. అలాంటిది మన ప్రాంతంలోనే ఉద్యోగాలు వచ్చేట్టుగా ఇండస్ట్రీకి శ్రీకారం చుడతాం. ఇప్పుడే మీరు చూస్తున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నెంబర్ 1 ఉన్నాం. మొన్నే 2 సార్లు పెట్టుబడుల కోసం మీటింగ్లు పెట్టాం. అందులో కూడా 17 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేశారు. అవి వస్తే 30 లక్షల మంది మన పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి. కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు, కానీ అన్ని రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. పెట్టుబడులు రావాలంటే అవినీతి ఉంటే రావు. పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు ఉండాలి. చదువులో, అదే మరి స్కిల్స్ లో ముందుకు పోవాలి. ఇవన్నీ వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రైవేటు ఉద్యోగాలు కానీ, ఇండస్ట్రీస్ లో కానీ మనకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం చర్చ చేసుకుంటున్నాం. ఈ రోజటి నుంచి మళ్లీ నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది 8వ తారీఖున అమరావతిలో చేశాను. ఆ రోజు మహాసంకల్పం చేస్తున్నాం. మహాసంకల్పం జిల్లాకు అన్ని నియోజకవర్గాల్లో పెట్టి ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో చేస్తున్నా. పోయిన సంవత్సరం కడపలో చేశాం, ఈ సంవత్సరం కాకినాడలో చేస్తున్నా. 5 రోజులు ఈ మధ్యలో అనేక విషయాలపైన చర్చిస్తున్నాం.
175 నియోజకవర్గాల్లో చర్చలు చేస్తున్నాం. ఏ విషయాలపైన మనం విభజన జరిగింది, ఏ విధంగా జరిగింది, అప్పటి నుంచి 3 ఏళ్లలో ఎక్కడున్నాం, 2014లో ఎక్కడున్నాం, రాబోయే రోజుల్లో ఏం చేయాలి, మన లక్ష్యం గమ్యం ఎక్కడికి చేరాలనే విషయాలపైన మనం చర్చించుకుని 8వ తారీఖున ఒక మహాసంకల్పాన్ని చేస్తాం. నేను ఒక విజన్ ఇచ్చాను, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన ఆదాయం 1,22,000 రూపాయలు తలసరి ఆదాయం. దీనికి ఒక విజన్ మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా, 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రం ఉండాలి. ఒక అభివృద్ధి కాదు, ఆనందం కూడా. 2050కి ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానంగా మన రాష్ట్రం ఉండాలి. ఇది జరిగితే మీకు 2022కి 3 లక్షల రూపాయల తలసరి ఆదాయం, 29కి 10 లక్షల రూపాయలు తలసరి ఆదాయం, 2050కి 1,75,00,000 రూపాయలు తలసరి ఆదాయం. ఒక ఆయనకు 10 కోట్లు రావచ్చు, ఒక ఆయనకు 50 లక్షలు రావచ్చు, కానీ ఇది ఆదాయం కింద నేను ఒక పటిష్టంగా తయారు చేస్తున్నా. అదే సమయంలో ఆర్థిక సంస్కరణ ద్వారా సంపద వస్తుంది, సమర్థత పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. ఆ ఆదాయం పేదవాళ్ళకే ఖర్చు పెడతా, సామాజిక న్యాయం చేస్తా, పేదవాళ్ళ కోసం నిరంతరం ఖర్చు పెట్టి నేను ఒక పిలుపు కూడా ఇచ్చాను. ఎన్టీ రామారావు గారు ఒక మాట చెప్పారు, అది మీరు చూస్తే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అది ఎన్టీ రామారావు గారి సందేశం. నేను నిర్ణయించిన కర్తవ్యం పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నిరంతరం పాటుపడడం నేను ఒక కర్తవ్యం కింద మీకు అందరికి ఇచ్చాను. దానికే విజన్ ఇచ్చాను. అందుకే మీరు చూస్తే ఒక మంత్రం కూడా ఇచ్చాను. ప్రజలే ముందు, నేను ఆలోచించిన, మా అధికారులు ఆలోచించిన, రాజకీయ నాయకులు ఆలోచించిన, ప్రజల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలే ముందనే మంత్రంతో ముందుకు పోతే ఏదైనా సాధిస్తామని నా ప్రగాఢమైన విశ్వాసం. ఇది సాధించి తీరుతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది జరగాలంటే క్రమశిక్షణ కావాలి, కష్టపడే మనస్తత్వం కావాలి. ఈరోజు మీరు చూస్తున్నారు, కొంతమంది నన్ను అడుగుతున్నారు, ఈ వయసులో మీరు ఇంత కష్టపడుతున్నారు, ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, రహస్యం ఏంటని అడిగేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పట్టుదల. నేను అనుకున్న పని సాధించాలి. నా తర్వాత నా పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఎట్టయితే గుర్తుపెట్టుకున్నారో శాశ్వతంగా మీ గుండెల్లో ఉండడానికి, మీ హృదయాల్లో ఉండడానికి నేను పనిచేస్తున్నా. దీనికంటే నేను ఏమీ కోరుకోవడంలా. అందుకే అనునిత్యం ఆలోచిస్తున్నా, వినూత్నంగా ఆలోచిస్తున్నా, కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నా. అవినీతి లేని సమాజం కోసం కృషి చేస్తున్నా. పరిష్కార వేదిక పెట్టా. 1100 2 మీరు ఫోన్ చేసి మీ సమస్య పరిష్కారం చేస్తే చెప్తే ఆ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ మీకు చెప్పి ఏం చేశామో కూడా మిమ్మల్ని తృప్తి పడే విధంగా పని చేపిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా ఈ రోజు నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇచ్చేసేయాలి. మొన్నే ప్రారంభమైంది. ఎవరైనా ఫిర్యాదు చేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు ఇస్తావా, చర్యలు తీసుకోమంటావా, ఇది మొదటి పని. తిరిగి ఇస్తున్నారు. ఒక అతనైతే పింఛన్లు ఇవ్వడంలో డబ్బులు తీసుకుంటే నేరుగా ఫోన్ చేసి చెప్తే ఒక ఫిర్యాదుకి 10 మందికి తిరిగి డబ్బులు ఇచ్చాడు. అంటే 10 మందికి డబ్బులు తీసుకున్నాడు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. ఇవి జరిగితే ఎక్కడ అవినీతి ఉండడానికి వీల్లేదు. ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం చేస్తున్నాం.
నేను ఒకటే మిమ్మల్ని అందరినీ మళ్ళా కోరుతున్నా, మీలో ఒక పట్టుదల రావాలి, శ్రమకు అలవాటు పడాలి. ఈరోజు ఈ ఒక్క గంట మీరు అవస్థపడ్డారంటే ఎంత చెమట పడుతుందో మీ ముఖాల్లో నేను చూడగలుగుతున్నా. ఎండ తీవ్రత ఎంత ఉందో చూడగలిగా. అయినా కూడా 5 కోట్ల మందికి ఒక సంకేతం పంపించాలి. మనం ఏ శ్రమైనా చేస్తాం. జరిగిన అవమానం, అన్యాయాన్ని ఎదుర్కోవడానికి దృఢ సంకల్పంతో ముందుకు పోతాం. ఉక్కు సంకల్పంతో ముందుకు పోతాం. తెలివితేటలతో ఆలోచిస్తాం. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థానం ఏర్పాటు చేసుకునే వరకు తెలుగు వారి పేరు ప్రఖ్యాతులు ప్రపంచం మొత్తం చాటి చెప్పే వరకు మనం పనిచేస్తామని, సమిష్టిగా కృషి చేస్తామని, ప్రతి ఒక్కరూ సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ, ఇక్కడ నిలబడుకున్న వాళ్లే కాదు, రాష్ట్రంలో చాలా మంది ముసలివాళ్లు, పెద్దవాళ్లు, యువత అందరూ నిలబడుకున్నారు. వాళ్ళ శ్రమ వృధాగా పోవడానికి వీల్లేదు. ఆ రోజు చేసిన పోరాట స్ఫూర్తి, పోరాటాలు వృధాగా పోవడానికి వీల్లేదు. అందరం కలిసి దాన్ని సాధించే వరకు ఆ స్ఫూర్తిదాయకంగా ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఇప్పుడు మీరందరూ జై ఆంధ్రప్రదేశ్ అంటే గట్టిగా చెప్పాలి. జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. అదే మరిగా ఈరోజు మీ అందరిలో ఒకటే ఉండాలి. ఆ అంటే అమ్మ. తల్లిని మరిచిపోతే అతను మనిషే కాదు, అది మానవ జన్మనే కాదు. అదే సమయంలో ఆ అంటే ఆంధ్రప్రదేశ్ జన్మభూమిని మరిచిపోయినవాడు మనిషి జన్మెత్తమే వృధా అవుతుంది. ఆ అమరావతిని బ్రహ్మాండమైన సిటీగా మనందరి ఆత్మగౌరవానికి ప్రతీకగా తయారు చేసుకోవాలి. అదే సమయంలో ఆ అంటే ఆనందం, ఆ అంటే ఆరోగ్యం, ఆ అంటే ఆదాయం. ఈ విషయాలు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎక్కించాలి. అక్షరాభ్యాసం దగ్గర నుంచి ఈ 6 అక్షరాలు, మన అక్షరం ఆ, దాంతోనే మొదలవుతుంది అక్షరాభ్యాసం. అప్పుడే ఇవి నేర్పించగలిగితే తల్లిని గౌరవిస్తాం, జన్మభూమికి పునరంకితం అవుతాం, ఆరోగ్యాన్ని బాగా పెట్టుకుంటాం, సమాజం అదే మాదిరిగా ఒక మంచి ఆదర్శమైన సమాజం నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా మీరు ఆమోదించి ఆచరణలోకి తీసుకురావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.